A to Z ఫాస్ట్ న్యూస్ నేను విషిత. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చాలా అవమానకరంగా జరిగాయని విమర్శించారు. ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన లాస్ట్ సప్పర్ పెయింట్ స్ఫూర్తితో చేసిన ప్రదర్శన ఓ వర్గం విశ్వాసాలను కించపరిచేటట్టు ఉందని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశించే ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు. అయితే ఒలింపిక్స్ నిర్వాహకులు మాత్రం ఏ మతాచారాలను ఉద్దేశించి ఆ ప్రదర్శన చేయలేదని వివరణ ఇచ్చారు. కాలిఫోర్నియాలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. బార్సో సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు. దీని ప్రభావం వలన లాస్ ఏంజల్స్ లో కూడా కొన్ని ప్రకంపనలు కలిగాయి. ప్రాణ ఆస్తి నష్టం మీద అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తమ పార్టీ నాయకురాలు అధ్యక్ష ఎన్నికల బరిలోని అభ్యర్థి కమలా హ్యారిస్ ని ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పౌర హక్కులకు మద్దతు పలికే స్ఫూర్తిదాయక లీడర్ అన్నారు. తమ పాలనలో అద్భుతమైన భాగస్వామ్యం అందించిందని ఆస్టిన్ లో చేసిన ప్రసంగంలో చెప్పారు. న్యూజెర్సీకి చెందిన గోపీసేత్ అనే వ్యాపారవేత్త బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ పై తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. 2 ఏళ్ల క్రితం ఎడిసన్ నగరంలోని తన నివాసం ముంగిట అమితాబ్ నిలువెత్తు విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం దీన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గూగుల్ గుర్తించింది. దీనిపై గోపీసేత్ ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ జోక్యం చేసుకుంటుందని దిగ్గజ వ్యాపారవేత్త ఇలాన్ మస్క్ పరోక్షంగా ఆరోపించారు. గూగుల్ సెర్చ్ లో ప్రెసిడెంట్ డొనాల్డ్ అని టైప్ చేస్తే సజెషన్స్ లో అతని పేరు రావట్లేదని, ట్రంప్ పై సెర్చ్ చేయడాన్ని నిషేధించారా అని ప్రశ్నించారు. ఇది ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం కాదా అని నిలదీశారు. డెమోక్రాటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు సిద్ధమవుతున్న కమలా హ్యారిస్ కి ప్రవాస భారతీయ రచయిత సల్మాన్ రష్దీ మద్దతు పలికారు. దేశాన్ని నిరంకుశం వైపు తీసుకెళ్లే ట్రంప్ను అడ్డుకోగలిగే సమర్థ నేత ఆమె అని స్పష్టం చేశారు. నార్త్ కరోలినాలోని ఒక పార్క్ లో పిక్నిక్ టేబుల్ పై 19 ఏళ్ల మహిళ చనిపోయి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం గ్రీన్స్బోరో పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం హోమిసైడ్ గా చెప్పారు. యూరప్, ఉత్తర అమెరికా మరియు ఆఫ్రికా అంతటా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు అధికారులు. 2 నెలల ఆపరేషన్లో భాగంగా 200 మందికి పైగా అరెస్టు చేశామని, సుమారు $1.6 బిలియన్ సరుకు స్వాధీనం చేసుకున్నట్టు ఇంటర్పోల్ తెలిపింది. హుడ్ లోపం కారణంగా 1.8 మిలియన్ల టెస్లా వాహనాలను ఆ సంస్థ రీకాల్ చేస్తోంది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ హుడ్ తెరిచి ఉండటం వల్ల డ్రైవర్ విజన్ తగ్గుతుందని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇది వాటి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9.